జగన్మోహన్ రెడ్డి గారి చిత్తూరు పర్యటనకు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పి బెదిరించినా సరే, ఎక్కడా వినకుండగా, అభిమానుల్ని ఎక్కడా చంపుకోకుండగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం చేరుకోక ముందే మార్కెట్ యార్డ్‌కి చేరుకోవడం జరిగింది. సో, ఆ పరిస్థితి చూసిన తర్వాత జిల్లా పోలీసులు గాని, పోలీస్ యంత్రాంగం గాని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చేతులెత్తేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం పర్యటనకి ఎన్ని అడ్డంకులు పెట్టినా సరే, ఎన్ని బారిగేట్లు పెట్టినా, ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా సరే, ఎక్కడా తగ్గేదేలే అని జగన్మోహన్ రెడ్డి అభిమానులు పోలీసులు బలగాలు ఎంత ఉన్నా సరే, దారి లేకపోయినా సరే, పక్కన విజువల్స్‌లో చూస్తున్నారు కదా! పొలాల గట్ల మీద నుంచి దారి క్రియేట్ చేసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వెళ్ళడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికిను, చిత్తూరు ఎస్పీ గారికి అనుకోని సంఘటనగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తూరు ఎస్పీకి ఘర్షణ వాతావరణం నెలకొంది. దానికి కారణం ఏంటంటే పోలీసులు అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నా సరే, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి బెదిరించినా సరే, దేనికి భయపడకుండగా, దేనికి లొంగకుండగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అలాగే కార్యకర్తలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రారు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రారులే అనుకున్న పోలీసులు ఆఖరికి చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎంత భారీ సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాలెం పర్యటనకి వచ్చారు అనేది పక్కన విజువల్స్ చూస్తుంటే క్లియర్‌గా తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్‌లో నుంచే చాలా మంది ప్రముఖ నాయకుల కాన్వాయ్ కార్‌లని కూడా ఆపేశారు అని చెప్పి తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికిను, చిత్తూరు ఎస్పీకి ఘర్షణ జరగడానికి కారణం ఏంటంటే, వైఎస్ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి అనుకుంటా ఆయనకి పోలీసులు లాఠీ చార్జ్ చేశారా? మరి ఏం చేశారో పోలీసులు ద్వారా తగిలిన దెబ్బ వల్ల ఆయన తల నుండి బ్లీడింగ్ అవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అది చూసి జిల్లా ఎస్పీతో జిల్లా ఎస్పీ మీద కోపంగా మాట్లాడడం జరిగింది. నా కోసం వచ్చిన కార్యకర్తలు నేను కారు దిగి వెళ్ళకూడదా అని చెప్పి జిల్లా ఎస్పీ మీద కోపడ్డారు. ఈ విధంగా ఎవరైనా ట్రీట్ చేస్తారా? తల మీద భారీగా లాఠీలతో కొడతారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా ఎస్పీతో వాగ్వాదానికి దిగారు. అలాగే కోప్పడ్డారు కూడా. అడుగడుగునా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా సరే, ఎన్ని చెక్ పోస్టులు పెడుతున్నా సరే, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రం అసలెక్కడ తగ్గకుండగా, ఎక్కడ అలసట చెందకుండగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్‌తోను, జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండడం జరిగింది.